హాయ్ హలో హౌ ఆర్ యూ ఆల్. ఎలా ఉన్నారు? ఈరోజు మనం 5th క్లాస్ తెలుగు చూద్దామండి. తెలుగు టెక్స్ట్ బుక్. సో మనకి ఇది కోసం అండి. టెట్ ఇంకా కొన్ని రోజులే ఉంది కదా, రీసెంట్గా టెట్ నోటిఫికేషన్ కూడా పడింది కదా. సో ఈ 2 months టైంలో మొత్తం ఆల్రెడీ చదివే ఉంటాం, ఒకసారి రివిజన్ చేసుకుందాం. ఫస్ట్ పాఠ్యాంశాలు ఇక్కడ చూడండి. ఫస్ట్ లెసన్ ఇది కంపల్సరీ రీడ్ చేయాలండి. ఇందులో ఇతివృత్తం ప్రక్రియ అని అడుగుతారు. లెసన్ ఇచ్చి ఇతివృత్తం రాయమని, ప్రక్రియ ఇచ్చి ఏ లెసన్ రాయమని అలా అడుగుతారు. సో ఇది కంపల్సరీ నేర్చుకోవాలి. ఫస్ట్ లెసన్ మన జెండా, దేశభక్తి, ఇతివృత్తం, ప్రక్రియ, గేయం, యాదగిరిగుట్ట, దర్శనీయ స్థలం, సంస్కృతి, వ్యాసం, సాలార్జంగ్ మ్యూజియం, దర్శనీయ స్థలం, చరిత్ర, సంస్కృతి, డైరీ, ప్యారా హైదరాబాద్, సంస్కృతి, గేయం, నీడరీదు, హాస్యం, మానవ స్వభావం, కథ, నేపథ్యాలు, నైతిక విలువలు, పద్యాలు, తెలుగు సంవత్సరాలు, సంస్కృతి, కథనం, మనసుంటే మార్గం ఉంటుంది, వికలాంగుల పట్ల సున్నితత్వం, ఆత్మవిశ్వాసం, లేఖ, బోనాలు, సంస్కృతి, వ్యాసం. నెక్స్ట్ చిట్యాల ఐలమ్మ లెసన్, స్ఫూర్తి, తెలంగాణ చరిత్ర, గేయం, వృద్ధాచేయం, పర్యావరణ స్పృహ, సంభాషణ, క్రిస్మస్, సంస్కృతి, వ్యాసం, గోపిడప్పు, పిల్లల స్వభావం, కథ, చింత చెట్టు, పర్యావరణ స్వాగతం. ఓకే అండి, ఇవి నేర్చుకోండి. ఇవి నార్మల్ చదవడం కాకుండా ఏదైనా కోడ్ పెట్టుకొని మనకి ఈజీగా గుర్తుంటుంది. సో నెక్స్ట్ లెసన్లోకి వెళ్దాం. ఇక్కడ చూడడానికి సున్నని అనుస్వారం అంటారండి. సో తలకట్టు, దీర్ఘం, సున్నా విసుగా ఉంటాయి కదా. సో అనుస్వారం, సున్నా తెలుగు అనుస్వారం అంటారు. బీట్ రావచ్చు, గుర్తుంచుకోండి. సో ఫస్ట్ లెసన్ మన జెండా. లెసన్లోకి వెళ్దాం. పోయం ఉంది. శాంతి సహనం సత్యోపమ, సౌర్యకాంతితో వెలిగిన దీపమా, నామి భారత పతాకమా, స్మరామి త్రివర్ణ కీర్తనమా. పోయం అండి. పోయం టైం చదువుకోండి. మీనింగ్స్ వస్తే అవి లాస్ట్లో ఎలాగో చదువుతాం కదా. ఈ లెసన్ మన జెండా రాసింది శేషం లక్ష్మీనారాయణాచార్య. స్వరభారతి భక్తి దేశభక్తి గేయ సంకలనంలోది. ఇది గుర్తుంచుకోండి. దేశభక్తి శేషం లక్ష్మీనారాయణ. సార్ దేశభక్తి కాదు, మన జెండా శేషం లక్ష్మీనారాయణాచార్య. మన జెండా శేషం లక్ష్మీనారాయణాచార్య. స్వరభారతి భక్తి దేశభక్తి గేయ సంకలనంలోనిది. పారాగ్రాఫ్ ఉందండి. తెలంగాణ రాష్ట్రం జూన్ 2వ తేదీ 2014 ఆవిర్భవించింది. తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాల ప్రతినిధుల తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అధికారిక చిహ్నాలను ప్రకటించింది. రాష్ట్ర జంతువుగా జింకను, రాష్ట్ర పాలపిట్టను, రాష్ట్ర జంతువు జింక, రాష్ట్ర పక్షి పాలపిట్ట, రాష్ట్ర పుష్పం తంగేడు, రాష్ట్ర వృక్షం జమ్మి చెట్టు. దీన్నే షమీ వృక్షం అని కూడా అంటారు. ఒకసారి టెట్లో అడిగానండి, షమీ వృక్షం అనగా ఏ చెట్టు అని. అధికారికంగా నిర్మించారు. జింక తెలంగాణ ప్రజల మంచితనానికి గుర్తు. జింకనికి గుర్తు తెలంగాణ ప్రజల మంచితనానికి. పాలపిట్ట మనం శుభ సూచకంగా భావిస్తాం. పసుపు పచ్చగా కలకలాడుతూ ప్రకృతికి అందం తెచ్చే తంగేడు పువ్వును బతుకమ్మను పేర్చడానికి ఉపయోగిస్తాం. నెక్స్ట్ ఇక అర్థాలు ఉన్నాయండి. ఆగస్టు 15, జనవరి 26 తేదీల్లో దేశమంతటా త్రివర్ణ కేతనం ఎగురవేస్తారు. కేతనం అంటే జెండా. కేతనం జెండా. అంబరంలో పక్షులు ఎగురుతూ ఉంటాయి. అంబరం మీన్స్ ఆకాశం. ధరాతలం మీద మనతో పాటు ఎన్నో జీవరాశులు కూడా ఉన్నాయి. ధరాతలం అంటే భూమి. వానాకాలంలో ఆకాశంలో అంటే మేఘాలు. పోలీసులు ముష్కరులు దొంగలించిన దొంగలు. ముష్కరులు అంటే దొంగలు. నెక్స్ట్ సరోజినీ నాయుడు గురించి ఇచ్చండి. ఒకసారి రీడ్ చేద్దాం. సరోజినీ నాయుడు
1879 సంవత్సరం ఫిబ్రవరి 13న హైదరాబాద్లో జన్మించింది. ఆమె తండ్రి పేరు అఘోరనాథ చటోపాధ్యాయ, తల్లి పేరు వరద సుందరీదేవి. ఆమె భర్త జనరల్ ముత్యాల గోవిందరాజులు నాయుడు, ఆయన ప్రసిద్ధ వైద్యుడు. 1915 సంవత్సరంలో ఆమెకు మహాత్మా గాంధీతో పరిచయం ఏర్పడింది. 1930 సంవత్సరంలో ఆయన పిలుపుని అందుకొని ఉప్పు సత్యాగ్రహంలో పాల్గొన్నది. ఆమెను ఎరవాడ జైల్లో ఉంచారు. ఏ జైల్లో అనగండి, ఎరవాడ జైల్లో. అక్కడ ఆమె పూల మొక్కలకు నిత్యం నీరు పోసి వాటిని చక్కగా పెంచుతుండేది. ఆమె ఆంగ్లంలో ఎన్నో కవితలు రాసింది. ఆంగ్ల కవిత్రిగా మంచి పేరు పొందింది. అంతేకాక భారత కోకిల, నైటింగేల్ ఆఫ్ ఇండియా ఏమంటారు సరోజినీ నాయుడు, భారత నైటింగేల్ ఆఫ్ ఇండియా అనే పేరు కూడా ఆమెకు వచ్చింది. నెక్స్ట్ ఇక్కడ ఒక సూక్తి ఉందండి. భారతదేశం నాకు ఆవనగంగా, సమస్త భారతం ఒక పవిత్ర భూమి. ఇది రాసింది స్వామి వివేకానంద. గుర్తుంచుకోండి, అడిగితే అడగచ్చు. వివేకానంద కోడ్ లాగా గుర్తుంచుకోండి. ఎలాగైనా సమస్త స్వామి అని గుర్తుంచుకోండి. నెక్స్ట్ లెసన్, సెకండ్ లెసన్ యాదగిరిగుట్ట. తెలంగాణలో ప్రసిద్ధి పొందిన నారసింహ పుణ్యక్షేత్రం యాదగిరిగుట్ట. ఏ దేవుడు ఉంటాడండి యాదగిరిగుట్టలో? నారసింహ. సో పూర్వం ఇది నల్లగొండ జిల్లాలో ఉండేది. ఏ జిల్లాలో ఉండేది? నల్గొండ. ప్రస్తుతం ఇది యాదాద్రి జిల్లాలో ఉంది. ప్రస్తుతం ఏ జిల్లాలో ఉంది అని అడగచ్చు. యాదాద్రి జిల్లాలో ఉంది. తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్కు 60 కిలోమీటర్ల దూరంలో వరంగల్ మార్గంలో ఉంది. ఋష్యశృంగుని కొడుకైన యాదర్శి హనుమంతుని ఆశీస్సులతో ఈ గుట్టపైన తపస్సు చేశాడని పురాణ కథలో ఉన్నది. యాదర్శి తపస్సుకు మెచ్చిన నరసింహస్వామి ప్రత్యక్షమై, భక్త ఏమి కావాలో కోరుకో అని అడిగాడు. దానికి యాదర్శి, నాకు ఎటువంటి కోరికలు లేవు, కానీ మీ రూపాన్ని దర్శించుకున్నటకే నేను తపస్సు చేశాను. నా కోరిక ఒక్కటే, మీరు ఈ గుట్టపైననే వెలసి మా వంటి ఎందరో భక్తులకు నిత్యం దర్శనమివ్వాలి అని యాదర్శి కోరుకున్నాడు. ఆయన కోరిక ప్రకారం నరసింహస్వామి యాదగిరి గుట్టపై వెలిశాడు. అప్పటి నుండి ఆ గుట్టను యాదర్శి పేరు మీద యాదగిరి గుట్ట అని పిలుస్తారు. ఓకే, ఈ పేరు ఎలా వచ్చింది అంటే యాదర్శి అనే ఋష్యశృంగుని కొడుకు యాదర్శి తపస్సు వల్ల ఆ గుట్టకు ఆ పేరు వచ్చింది. నరసింహస్వామి స్వయంభూగా వెలిసి నారసింహ క్షేత్రం ఆనాటి నుండి భక్తుల కోరికలను తీరుస్తూ దేదీప్యమానంగా వెలుగొందుతున్నది. భక్తుల పాలిట కల్పతరువుగా దుఃఖాలను దూరం చేసే పుణ్యక్షేత్రంగా కీర్తించబడినది. ఇక్కడ నిద్ర చేస్తే మంచి జరుగుతుందని నమ్ముతారు. స్వామివారి గోశాలను, ఆవులను దానం చేయడం పుణ్యకార్యం చేస్తారు. ఈ గుట్ట మీద ఒక గుండం ఉన్నదని విష్ణు గుండం అంటారు. ఇది రావచ్చండి. ఏం గుండం ఉన్నది, ఆ గుండం పేరేంటి? ఇందులో స్నానం చేస్తే పాపాలు పోతాయని భక్తుల నమ్మకం. విష్ణు గుండం పక్కనే ఆంజనేయ స్వామి దేవాలయం ఉంది. ఆ కొండ మీదనే ఒక దేవాలయం ఉన్నది, అదే రామలింగేశ్వర ఆలయం. నరసింహస్వామిని దర్శించుకున్న భక్తులు తప్పక ఈ రామలింగేశ్వర స్వామిని కూడా దర్శించుకుంటారంట. సో నరసింహ ఆలయంలో స్వామివారికి ప్రతి నెల స్వాతి నక్షత్రం రోజున, ఏ రోజునండి? స్వాతి నక్షత్రం రోజున అష్టోత్తర శత కళాభిషేకం జరుగుతుంది. ఉగాది రోజున స్వామివారికి తిరువీధి సేవ చేసి పంచాంగ శ్రవణం జరుపుతారు. శ్రీరామనవమి, హనుమత్ జయంతి, శ్రీకృష్ణాష్టమి పండుగలకు పవిత్రోత్సవాలు జరుపుతారు. ప్రతి సంవత్సరం ఆలయంలో మార్చి, ఏప్రిల్ నెలలో శ్రీవారి బ్రహ్మోత్సవాలు జరుగుతాయి. ఎప్పుడు జరుగుతాయి? మార్చి, ఏప్రిల్. ఇది ఒకసారి బిట్ వచ్చిందండి. శ్రీవారికి ప్రతి సంవత్సరం మార్చి, ఏప్రిల్లో జరుగుతాయి. పాల్గొన శుద్ధ విధియ నుండి, ఎక్కడి నుండి ఎక్కడి వరకు? పాల్గొన శుద్ధ విధియ నుండి ద్వాదశి వరకు 11 రోజులు జరుగుతాయి. ఇది గుర్తుంచుకోండి. పాల్గొన శుద్ధ విధియ నుండి ద్వాదశి వరకు 11 రోజులు ఈ బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతాయి.
ఓకే. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడ్డాక సప్తగిరి పేరుతో ఉన్న దూరదర్శన్ ఛానల్ను యాదగిరి అని పేరు పెట్టారు. సప్తగిరి దూరదర్శన్ అనే ఛానల్కు యాదగిరి ఛానల్ అనే పేరు పెట్టారు. ఇది ఒకసారి టెట్లో వచ్చింది, టెట్ పేపర్ 1లో. ఓకే అండి, నేను లెసన్ మొత్తం ఏం రీడ్ చేయలేదు, మధ్యలో ఇంపార్టెంట్ వాటిని మాత్రమే చదివానండి. సో నెక్స్ట్ లెసన్ తర్వాత ఇక్కడ ఒక పారాగ్రాఫ్ ఇచ్చారు. ప్రసిద్ధ పుణ్యక్షేత్రం కొండగట్టు. అది మన రాష్ట్రంలో జగిత్యాల జిల్లాలో ఉంది. కొండగట్టు ఎక్కడ ఉందండి? కొండగట్టు జగిత్యాల జిల్లాలో ఉంది. ఈ క్షేత్రంలో శ్రీ ఆంజనేయ స్వామి స్వయంభూనిగా వెలిచాడు. కొండగట్టు క్షేత్రం కరీంనగర్ నుండి నిజామాబాద్కు వెళ్లే దారిలో జగిత్యాలకు 15 కిలోమీటర్ల దూరంలో ఎత్తైన కొండ మీద ఉన్నది. ఇక్కడ స్వామివారిని ప్రతిరోజు చాలామంది భక్తులు దర్శించుకుంటారు. ఆంజనేయ స్వామి సగం నరసింహస్వామి ముఖంతో ఉత్తరాభిముఖుడై ఉంటాడు. ఎక్కడ ఉంటాడు అంటే కొండగట్టు జగిత్యాల జిల్లా. ఆంజనేయ స్వామి భక్తులు హనుమాన్ దీక్ష స్వీకరించి 41 రోజులు నిష్ఠతో ఉంటారు, 41 days. ఇది కూడా రాచు బిట్టు. ఓకే, దీనికి దగ్గరలోనే జవహర్లాల్ నెహ్రూ సాంకేతిక విశ్వవిద్యాలయానికి చెందిన ఇంజనీరింగ్ కళాశాల కూడా ఉంది. కొండగట్టు అంజన్నపై భక్తులు శతకాలు కూడా రాశారు. నెక్స్ట్ ఇక్కడ లేఖ ఇచ్చారు. దీంట్లో శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవాలయం వేములవాడలో 17/2/2015 రోజున మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా శ్రీ రాజరాజేశ్వర స్వామి కళ్యాణాన్ని నిర్వహిస్తారు. రాజరాజేశ్వర స్వామి దేవాలయం ఇక్కడ ఉంది అంటే వేములవాడలో. ఓకే, ఇక్కడ చూడండి గ్రామర్ ఇచ్చారు. కింది వాక్యాలు చదవండి, క్రియాపదాలను పట్టికలో రాయండి. ఇక్బాల్ బంతి ఆట ఆడుతున్నాడు అంటే ప్రెజెంట్. సంయుక్త పాట పాడింది, ఆల్రెడీ పాడేసింది, సో ఇది భూతకాలం. ఇదేమో వర్తమాన కాలం. అమ్మ రేపు కొత్త బట్టలు కొని తెస్తుంది. రేపు అంటే ఫ్యూచర్, దట్ మీన్స్ భవిష్యత్ కాలం. సో జరిగిన పని, జరుగుతున్న పని, జరగబోయే పని. జరిగింది ఆల్రెడీ పాడింది, జరుగుతున్నది ఆడుతున్నాడు, రాబోయేది జరగబోయేది ఏంది కొని తెస్తుంది. అమ్మ రేపు బట్టలు తెస్తుంది. సో రేపు అంటే ఇంకా జరగలేదు, రేపు జరుగుతుంది. సో ఇక్కడ మనం అది పాడింది అంటే ఈ ఆల్రెడీ జరిగిపోయింది భూతకాలం అంటాం, జరిగేది వర్తమాన కాలం, రేపు వచ్చేది భవిష్యత్ కాలం. ఓకే, ఇది అందరికీ తెలిసే ఉంటుంది. నెక్స్ట్ లెసన్ సాలార్జంగ్ మ్యూజియం, థర్డ్ లెసన్. సాలార్జంగ్ మ్యూజియం హైదరాబాదులో ఉన్న దర్శనీయ స్థలాలలో ఇది ఒక ముఖ్యమైన వస్తు ప్రదర్శనశాల. ఇది మూసీ నదికి దక్షిణం ఒడ్డున దార్ ఉల్ షిఫా అనే ప్రాంతంలో ఉంది. ఎక్కడుందండి? దార్ ఉల్ షిఫా, మూసీ నదికి దక్షిణం ఒడ్డున దార్ ఉల్ షిఫా అనే ప్రాంతంలో ఉంది. హైదరాబాద్కు చెందిన నిజాం పరిపాలకులలో సాలార్జంగ్ కుటుంబానికి చెందిన మీర్ యూసఫ్ అలీఖాన్ సాలార్జంగ్ III, నేమ్ గుర్తుంచుకోండి, మీర్ యూసఫ్ అలీఖాన్ సాలార్జంగ్ III ప్రపంచం నలుమూలల నుండి ఎన్నో విలువైన కళాఖండాలు, వస్తు సామాగ్రిలు సేకరించి ఆయన కట్టించాడు. ఈయన తండ్రి తాత కూడా కొన్ని వస్తువులు సేకరించి అన్నిటినీ ఇందులో భద్రపరిచారనమాట ఈ మ్యూజియంలో. మీర్ యూసఫ్ అలీఖాన్ సాలార్జంగ్ III, ఈయన నేమ్ గుర్తుంచుకోండి, ఈయన వీళ్ళ తండ్రి ఇద్దరు కూడా. నెక్స్ట్ ఇది అర్ధచంద్రాకారంలో ఉంటుందంటండి. ఇది ఒకసారి టెట్లో అడిగారు. అర్ధచంద్రాకారంలో ఉన్న ఈ మ్యూజియంను 1955 డిసెంబర్ 16, 1951 డిసెంబర్ 16న ప్రజలు చూసేందుకు తెరిచారు. ఏ రోజు ఓపెనింగ్ అయిందంట? 1951 డిసెంబర్ 16. ఓకే, ఇది మన భారతదేశంలో ఉన్న అతిపెద్ద మ్యూజియంలో ఇది 3వ స్థానంలో ఉంది. భారత పార్లమెంటు దీనిని జాతీయ ప్రాముఖ్యత గల సంగ్రహాలయంగా గుర్తించింది. ఎవరు గుర్తించారు? పార్లమెంట్. దీంట్లో మొత్తం 38 అర్రలు ఉంటాయి. 38 అర్రలు ఉన్నాయి. ఒక్కొక్క అర్రలో ఒక్కొక్క తీరుకు చెందిన ఎన్నో కళాఖండాలు ఉన్నాయి. వాటిలో ముఖ్యమైనవి ఇప్పుడు మనం చూద్దాం.
ఓకేనా. ఒక అర్రలో ఫస్ట్ వాళ్ళ ఒక అర్రలోకి వెళ్ళి అర్రలో అన్ని అద్దాల బొమ్మలే ఉన్నాయంట. ఒక అరలో అన్ని చెక్క మీద చెక్కి శిల్పాలు, ఇంకొక అరలో పెద్ద పెద్ద పెయింటింగ్లు, మరొక అరలో అన్ని దేవుళ్ళ విగ్రహాలు, మొఘలు రాజులు ఉపయోగించిన షేర్వాణీలు, శాలువలు, గాజు పాత్రలు, ఎన్ని రకాలు ఉన్నాయంట. ఒక అర్ర పేరు పిల్లల గ్యాలరీ, అందులో 38 అర్రలు ఉన్నాయి కదా టోటల్. అందులో ఒక అర్ర పేరు పిల్లల గ్యాలరీ. ఇంకా ఈ మ్యూజియంలలో ముఖ్యమైనది గంటల గడియారం. ఇంకా 10 నిమిషాలు 11:55, ఇంకా 10 నిమిషాలలో గడియారం గంట కొడుతుంది అక్కడ. నెక్స్ట్ ప్రపంచ ప్రసిద్ధి చెందిన రెబెక్కా శిల్పం ఈ అర్రలోనే ఉంది. ఈ రెబెక్కా శిల్పం ప్రత్యేకత ఏంటంటే ఒక ఆడమనిషి నెత్తి మీద నుండి కింది దాకా సన్నటి పరదా కప్పుకున్నట్టు, ఆ పరదా నుంచి ముఖం కనబడుతున్నట్టు ఉన్నది. ఎంత బాగా చెక్కిండో ఆ శిల్పి ఆ బొమ్మ. అది బొమ్మ లెక్క లేదు, నిజంగా మనిషి లెక్కనే ఉంది. ఆ శిల్పం చెక్కిన ఆయన 19వ శతాబ్దానికి చెందిన జీబీ బెంజోని, ఇటలీ దేశస్థుడు. జీబీ బెంజోని ఆయన పేరు. ఇదే ఆ శిల్పం. రెబెక్కా శిల్పం చెక్కింది జీబీ బెంజోని, ఇటలీ దేశస్థుడు, 19వ శతాబ్దానికి చెందినవాడు. నెక్స్ట్ అక్కడ నుంచి పై అంతస్తుకు వెళ్ళారంట. అక్కడ 18 అర్రలు ఉన్నాయి. కింద ఎన్ని ఉన్నాయి? 38 అర్రలు ఉన్నాయి. పై అంతస్తులో 18 అర్రలు ఉన్నాయి. ముందుగా ఒక అర్రకు పోయినాం. అక్కడ ముందు నుంచి చూస్తే మగ మనిషి, వెనక భాగం అద్దంలో చూస్తే ఆడ మనిషి బొమ్మలు కనబడుతున్నాయి. అది చాలా బాగుందట. అదేంటంటే 19వ శతాబ్దానికి చెందిన ఫ్రాన్స్ దేశస్థుడు ఆ బొమ్మ. ఆ శిల్పంలో ఉన్న మనుషుల పేర్లు, ఒకటి ముందు నుంచి ఉన్న మనిషి పేరు మెఫిస్టోఫిలిప్స్, వెనుక నుండి ఉన్న మనిషి పేరు మార్గారిట్టా. వీళ్ళిద్దరూ కూడా జర్మన్ దేశానికి చెందిన వాళ్ళంట. నెక్స్ట్ 4th లెసన్ నీడ ఖరీదు. ఇది లెసన్ అండి. ఈయన పేరు పిసినారి పాపయ్య. ఈయన చెట్టు కింద, ఈయన ఇల్లు ముందట ఒక చెట్టు ఉంటుంది. చెట్టు పైన పిల్లలు చెట్టు కింద నీడలో చెట్టు ఎక్కుతూ ఆడుకుంటుంటే ఆయనకు కోపం వస్తుంది. ఆయన నీడలో కూడా ఎవరిని ఆడుకోనివ్వడు అనమాట. స్టోరీ టైం ఉంటే చదువుకోండి. నెక్స్ట్ ఈ లెసన్లో కొన్ని జాతీయాలు ఉన్నాయండి. పిల్లికి బిచ్చం పెట్టు, నెక్స్ట్ బుద్ధి చెప్పు, నిప్పులు చెవికెక్కడం, నశాలానికి అంటం, చిందులు తొక్కడం, ఇవి జాతీయాలండి. నెక్స్ట్ ఇక్కడ సమాపక క్రియ, అసమాపక క్రియ. నిద్ర లేచాను అంటే ఇది కంప్లీట్ అయిపోయింది. ఇది సమాపక క్రియ. నిద్ర లేచి నెక్స్ట్ ఇంకేదో ఉంది, లేచి ఏదో చేసింది, కంప్లీట్ అవ్వలేదు. సో ఇది అసమాపక క్రియ. నెక్స్ట్ 5th లెసన్ నీతి పద్యాలు. సో ఇది పద్యాలు ఒక లైన్ 2 లైన్స్ ఇచ్చి ఇది ఎవరు రాశారు అని అడగచ్చు టెట్లో. సో ఏంటంటే అలిగిన నలుగక ఎగ్గులు, అలిగిన ఉంది కదా, ఫస్ట్ మనం కోడ్ పెట్టుకుందాం. అలిగిన అంటే నా ఉంది కదా, నా అంటే నన్నయ్య, అలా గుర్తుంచుకోండి. అలిగిన నలుగక, 2 నాలు వచ్చినాయి. ఇక్కడ కూడా నన్నయ్యకు 2 నాస్ ఉంటాయి. నాన్న. అలిగిన నలుగక అంటే నన్నయ్య. నెక్స్ట్ పలువురు శబతంబులు, ఇది కూడా నన్నయ్య. సో ఇది ఎలా గుర్తుంచుకుందామంటే నా తర్వాత పా కదా, నా పప్ప బబ్బ. సో నా తర్వాత పా పలుమరు శబదములు. సో పా అంటే ఇది కూడా నన్నయ్య, ఇలా గుర్తుంచుకోండి. నెక్స్ట్ తిక్కన. ధనమును విద్యయు వంశం. ధనమును అంటే మనం ఇంగ్లీష్లో దా రాయాలంటే టీహెచ్ రాస్తాం కదా. సో తిక్కన అంటే టీఏ వస్తుంది కదా తిక్కనకి కూడా. సో అలా గుర్తుంచుకోండి తిక్కన. నెక్స్ట్ ఇంకొక పద్యం. తనువున విరిగిన, తనువు అంటే తా అంటే ఇది కూడా తిక్కననే, తా అంటే టీ కదా, తిక్కన, అలా గుర్తుంచుకోండి. నెక్స్ట్ ఎర్రన.
పాపములకెల్ల ఎల్ల, ఇది పాపములకెల్ల అంటే ఎల్ల ఎల్ల ఎల్ల, ఏ అంటే ఎర్రన. సో ఇలా గుర్తుంచుకోండి, ఎర్రన. శరణంబని వచ్చిన, శరణం ఇది కూడా ఎర్రననే. శరణం శర రా ఉంది కదా, ఎర్రన, అలా గుర్తుంచుకోండి. సో నెక్స్ట్ పోతన. చదవని వాడజ్ఞుండగు, చదవని వాడు, చదువుకోని వాడు, చదువుమన్నా చదవడు, నేను చదువుపో అంటాడు. సో చదవపో, చదవపో, పో అంటే పోతన, అలా గుర్తుంచుకోండి. చదవపో, పోతన. చదవని వాడు చదవపో అంటాడు, పోతన, దాన్ని రాసింది పోతన. నెక్స్ట్ పరహితము, పరహితము సేయునెవ్వడు, పరహితము సేయునెవ్వడు, ఇది కూడా పోతననే. సో దీన్ని ఎలా గుర్తుంచుకుంటారంటే పరహితము, హితము అంటే పోతన, తా ఉంది కదా, పోతనలో కూడా తా ఉంది కదా. ముందు ఇక్కడ పలుమరు అంటే నాన్నయ్య, నా తర్వాత పా అని చెప్పిన కదా, దీంట్లో పలు వస్తుంది, పలుమరు, తా రాదు, ఇందులో మాత్రం తా వస్తుంది. పోతనలో తా ఉంది కాబట్టి ఇక్కడ తా వస్తుంది. సో పరహితము అని పోయం వస్తే పోతన. నెక్స్ట్ ఇక్కడ అర్థాలు ఉన్నాయండి. ప్రీతి అంటే ఇష్టం, వివేకము అంటే తెలివి జ్ఞానము, సజ్జనులు అంటే మంచివారు, పర్వేంద్రుడు చంద్రుడు, వచనములు మాటలు, క్రోధం కోపం. ఓకే, ఇవి అర్థాలు. నెక్స్ట్ ఇక్కడ చదువు ఆనందించులో తెలుగు సంవత్సరాలు ఉన్నాయండి. సో తెలుగు సంవత్సరాలు మనం ఫస్ట్ ఎన్ని ఉంటాయంటే 60 ఉంటాయి తెలుగు సంవత్సరాలు. ప్రభవ నుంచి స్టార్ట్ అయ్యి అక్షయ వరకు వస్తుంది. నెక్స్ట్ ఈ 60 కంప్లీట్ అయినాక మళ్ళీ ప్రభవ నుంచి స్టార్ట్ అవుతుంది. సో దీన్ని మనం ఏమంటారంటే షష్ఠి వర్ష చక్రం అని అంటారు. సో మనకి ఈ స్పెల్లింగ్ అనేది ఇంపార్టెంట్, ఎలా రాస్తాం అనేది. ఇది ఒకసారి అడిగారు టెట్లో. షష్ఠి వర్ష చక్రం, ఇది టాకి ఒక్కోసారి సెకండ్ టా ఇచ్చిర్రు, అట్లా కొన్ని మిస్టేక్స్ ఇచ్చి ఏది కరెక్ట్ అని ఇచ్చిర్రు అనమాట. ఇప్పుడు షష్ఠి అంటే షాకి సెకండ్ టా వస్తే ఇది వేరే మీనింగ్ వస్తుంది, ఫస్ట్ టా వేరే మీనింగ్. ఫస్ట్ టా వస్తే ఇది 60 అని, ఈ షష్ఠి అంటే 6 అని. షష్ఠి అంత మీనింగ్ ఉంది ఈ ఒత్తులలో. ఫస్ట్ టా వస్తే 6 అని, సెకండ్ టా వస్తే 60 అని. సో మనం 60 ఉంటాయి ఇవి అడి వచ్చుంటే ఒకసారి చదువుకోండి, రివిజన్ చేయండి. కానీ ఇప్పుడే ఫస్ట్గా చదువుతామంటే టైం వేస్ట్, ఎందుకంటే మొత్తం అలా ఏం అడగరు. అడిగితే ఫస్ట్ వన్ ఏది, లాస్ట్ వన్ ఏది, లేకపోతే ఇప్పుడు ప్రజెంట్ వన్ ఏది అనేది అడుగుతారు. సో అది మాత్రం నేర్చుకోండి. ఫస్ట్ ప్రభవ, చివరిది అక్షయ, అడిగారు కూడా ఒకసారి. నెక్స్ట్ ఇప్పుడు ప్రజెంట్ది ఏదో నాకు కూడా తెలియదండి, చూసుకోండి క్యాలెండర్లో. సో అలా ఇవన్నీ చదువుకున్నా సరే టెట్ పేపర్ 1కి అయితే. సో ఇప్పుడు ప్రజెంట్ది పరాభవ నామ సంవత్సరం అండి, 40వది. ఎన్నవది అని కూడా అడగచ్చు. 40వది పరాభవ నామ సంవత్సరం. మొన్న ఉగాదికే కదా కొత్త పంచాంగం అంటారు కదా, ఉగాదికి వచ్చింది ఇది. అంతకుముందు విశ్వావసు ఉండే 39, పరాభవ తర్వాత ప్లవంగ, ఈ 3 గుర్తుంచుకోండి. ఫస్ట్ది, లాస్ట్ది అండ్ ప్రజెంట్, దాని ముందు దాని వెనక. ప్రజెంట్ అయితే పరాభవ, దాని ముందు విశ్వావసు, ఈ పరాభవ తర్వాత ప్లవంగ వస్తుంది. ఓకే, నెక్స్ట్ లెసన్ 6th లెసన్, మనసుంటే మార్గం ఉంటుంది లెసన్. నెక్స్ట్ ఈ లెసన్ శాంతి అనే అమ్మాయి లక్ష్మికి రాస్తుంది, లక్ష్మి అని వాళ్ళ ఫ్రెండ్కి రాస్తుంది. అందులో శాంతి ఫ్రెండ్ అయిన జోష్న అనే అమ్మాయి గురించి చెప్తుంది అన్నట్టు ఈ లేఖలో. సో అమ్మాయికి, జోష్న అనే అమ్మాయికి చేతులు ఉండవు, అన్ని పనులు కాళ్ళతోటే చేస్తుంది. సో ఆమె కాళ్ళతో అన్ని పనులు ఎలా చేసుకుంటుంది అని వివరిస్తుంది అన్నమాట ఈ లెటర్లో. ఇక్కడ గ్రామర్ చూడండి, కింది వాక్యాలు చదవండి. శివ గుర్రం కాళ్ళని చేత్తో పట్టుకున్నాను. గుర్రం కళ్ళాన్ని అంటే గుర్రానికి కడతారు కదా తాడు, అది కావచ్చు, పట్టుకున్నాడు. ప్రజ్ఞ మొక్కలు నాటింది. మన ముఖ్యమంత్రి పండితులను సత్కరించారు. సో ఈ వాక్యంలో
గుర్రం కళ్ళాన్ని ఎవరు పట్టుకున్నారు, మొక్కలు ఎవరు నాటారు, పండితులను ఎవరు సత్కరించారు. ఇలా ఎవరు అనే ప్రశ్నకి సమాధానంగా వస్తే అది కర్త. ఓకే. శివ దేన్ని పట్టుకున్నాడు, ప్రజ్ఞ వేటిని నాటింది, ముఖ్యమంత్రి ఎవరిని సత్కరించాడు. ఈ ప్రశ్నలలో ఎవరిని దేనిని అని వచ్చింది. సో అది కర్మ. ఓకే. కర్మ కర్త. ఎవరు అని క్వశ్చన్కి ఆన్సర్ వస్తే కర్త, దేనిని ఎవరిని అని వస్తే అది దానికి ఆన్సర్ వస్తే అది కర్మ. సో ఈ క్వశ్చన్లో ఎవరు అని శివ గుర్రం కాళ్ళాన్ని చేత్తో పట్టుకున్నాడు. ఎవరు పట్టుకున్నారు, శివ. అంటే ఎవరు అనే దానికి సమాధానం వచ్చింది కాబట్టి ఇది కర్త. దేన్ని ఎవరిని, దేన్ని పట్టుకున్నాడు, గుర్రం కళ్ళాన్ని. సో ఇది కర్మ. ఇది ఎవరిని వస్తే ఎవరు వస్తే కర్త, ఎవరిని దేనిని అని వస్తే కర్మ. నెక్స్ట్ ఇక్కడ చదువు ఆనందించులో బోనాలు అనే లెసన్ ఉందండి. సో ఈ పండుగను ఆషాఢ మాసంలో ప్రారంభించి శ్రావణ మాసం చివరి దాకా జరుపుకుంటారు. వర్షాలు బాగా కురవాలి, పాడి పంటలు బాగా అభివృద్ధి చెందాలని, ప్రజలంతా ఎట్లాంటి అనారోగ్యాలు బారిన పడకుండా ఉండాలని అమ్మవారికి గ్రామ దేవతలకు కోరుకుంటూ జరుపుకునే పండగ ఇది. ఆషాఢ మాసంలో దేవి తన పుట్టింటికి పోతుందని నమ్ముతారు. సో భక్తి శ్రద్ధలతో బోనాలను నైవేద్యంగా సమర్పిస్తారు. వస్త్రాలను, కానుకలను, ఒడిబియ్యాన్ని కూడా సమర్పిస్తారు. ఈ తంతును ఊరడి అంటారు. ఏమంటారు, ఈ మొత్తం ఇలా బోనాలు చేయడం, వస్త్రాలు, కానుకలు ఇవ్వడం ఇదంతా కలిపి ఊరడి అంటారు. బోనం అంటే భోజనం. ఇదొకసారి టెట్లో అడిగారు. కుండ అనే మరో అర్థం కూడా వస్తుంది. బోనం అంటే భోజనము అండ్ కుండ, రెండు అర్థాలు వస్తాయి. ఇదే దేవికి సమర్పించే నైవేద్యం. ఈ బోనాన్ని దేవతకి సమర్పిస్తారన్నమాట. సో ఆ బోనంలో, ఆ కుండలో ఏమేమి కలుపుతారంటే, కుండలో పసుపు కలిపి వండిన అన్నంతో పాటు పాలు, పెరుగు, బెల్లం, అల్లం, పచ్చి పులుసు, ఆకుకూర మొదలగు వంటకాలను నైవేద్యంగా పెట్టుకొని దానిపై మరో చిన్న కుండను పెడతారు. దానిని కూడా అలంకరించి దానిలో నీళ్లు పోసి అందులో కొంచెం బెల్లం, పెరుగు వేస్తారు. దీనిని శాఖ అంటారు. శాఖలు ఏమేమి ఉంటాయి, నీరు, బెల్లం, పెరుగు. శాఖలో ఈ మూడే ఉంటాయి, నీళ్ళు, బెల్లం, పెరుగు. ఓకేనా. బోనంలో అయితే అన్నము, పసుపు వేసిన అన్నం పాటు పాలు, పెరుగు, బెల్లం, అల్లం, పచ్చిపులుసు, కూరగాయలు అన్నీ ఉంటాయి. శాఖలో మాత్రం నీరు, పెరుగు, బెల్లం ఈ మూడు ఉంటాయి. ఓకేనా. ఈ చిన్న కుండపై మట్టి కంచుడు ఉంచి అందులో నూనె పోసి గండ దీపం వెలిగిస్తారు. డప్పులతో, పోతరాజు ఆటలతో, మంగళహారాలతో ఊరేగింపుగా గుడికి పోతారు. పండుగ మరునాడు పూనకం వచ్చిన శివసత్తులు చేతిలో వేప మండలు పట్టుకొని, జుట్టు విరబోసుకొని, బోర్లించిన పచ్చి మట్టి కుండపై నిలబడి భవిష్యవాణి చెప్తారు. ఈ తంతును రంగమెక్కుడు అంటారు. రంగమెక్కుడు అనేది పచ్చి మట్టి కుండపై నిలబడి చెప్తారంట. సో భక్తికి చిహ్నంగా భక్తులు రంగురంగుల కాగితపు తొట్టెలను గుడికి కట్టి మొక్కుకుంటారు. నెక్స్ట్ లెసన్, 7th లెసన్, చిట్యాల ఐలమ్మ. ఈ చిట్యాల ఐలమ్మ ఓర్గొల్ల జిల్లాలో రాయపర్తిలోని కిషాపురంలో పుట్టింది. సో ఈ మల్లమ్మ సాయన్నలు, తల్లిదండ్రులు మల్లమ్మ సాయన్న. వీళ్ళది రజక కులం. ఐలమ్మది కులం. ఈమెకు 13వ ఏట అంటే 13 సంవత్సరాలే పాలకుర్తిలోని చిట్యాల అనే గ్రామానికి కోడలైంది. చిట్యాల నరసింహులు. ఈమె భర్త పేరు చిట్యాల నరసింహులు. ఈమె మల్లంపల్లి కొండలరావు అనే భూస్వామి దగ్గర భూమి కావులు తీసుకొని పని చేస్తుంటారు. సో అది పట్టవారి, ఆ ఊరు పట్టవారు చూసి కూలి పని చేసే వాళ్ళకి పొలం కౌలుకి ఎందుకని రామచంద్రారెడ్డి దేశ్ముఖ్ అనే ఆయనతో కలిసి బాగా వేయించుకొని ఈ పంట నాశనం చేస్తుంది అన్నమాట. ఎవరు, పట్వారి. సో అప్పుడు ఆమె వాళ్ళని ఎలా ఎదిరించింది అనేది లెస్ అన్నమాట. ఆమె సాహసాలు అనేది ఉంది ఈ లెస్.
లెసన్లో జాతీయాలు ఉన్నాయండి. కొన్ని తల ప్రాణం తోకకు వచ్చినట్లు, పొయ్యిలో ఉప్పు వేసినట్లు, తోక తొక్కిన తాచు, అరికాలి మంట నెత్తికెక్కినట్టు, తంతె పరుపులో పడ్డట్టు, పోయింది పొల్లు ఉన్నది గట్టి. ఇవి జాతీయాలు. నెక్స్ట్ 8వ లెసన్ వృధా చేయం. ఈ లెసన్లో కరెంటును, వాటర్ను ఎలా వృధా చేయకూడదు, మనం ఎలా వృధా చేస్తున్నాం, వాటి వల్ల ఏంటి, మనకు వృధా చేయకూడదని వాటి వల్ల ఏంటి ఉపయోగాలని ఉందండి ఈ లెసన్లో. కుదిరితే చదువుకోండి. నెక్స్ట్ చదువు ఆనందించు. ఇక్కడ క్రిస్మస్ గురించి ఉందండి, ఇది చదువుదాం ఒకసారి. ఇది ప్రతి సంవత్సరం డిసెంబర్ 25న జరుపుకుంటామండి. క్రిస్మస్ డిసెంబర్ 25. ఈ 24, 25, 26 ఈ 3 తేదీల్లోనూ 24 రోజేమో క్రిస్మస్ ఈవ్ అని, 25 క్రిస్మస్, 26 బాక్సింగ్ డే అని 3 days జరుపుకుంటాం. సో మనకి ఇక్కడ సాంప్రదాయ కథనాల ప్రకారం జీసస్ ఒక పశువుల శాఖలో పుడతాడంట అండి. ఆయన తల్లి మేరీ మాత ఆయనను వస్త్రాలతో చుట్టి వారున్న ధర్మశాలలో ఖాళీ లేదందున పశువుల కుట్టంలోనే ఉంచవలసి వచ్చింది. బైబిలు చెబుతుంది ఆయన పుట్టినరోజు రాత్రి ఆ ఊరికి పక్క నుంచి పొలంలో కొందరు పశువుల కాపర్లు తమ గొర్రెల మందను కాపలా కాస్తున్నారు. అప్పుడు ఒక దేవదూత ఆకాశం నుంచి వారి ముందుకు దిగొచ్చి, ఈ దూత చుట్టూ ఉన్న వెలుగుకు గొర్రెల కాపర్లు భయపడ్డారు. దేవదూత వాళ్ళతో, భయపడకండి, ఇదిగో మీకు ఒక సంతోషకరమైన శుభవార్త. ఇవాళ బెత్లెహేంలోని ఒక పశువుల పాకలో లోకరక్షకుడు పుడతాడు. ఆయనని అందరికీ ప్రభువు ఒక పచ్చకందు పొత్తి గుడ్డలో చుట్టబడి పశువుల శాలలో ఉన్న దానా తొట్టెలో పడుకొని ఉంటాడు. ఇదే మీకు ఆనవాలు అని చెప్పి ఆ దేవత మాయమైపోతుంది. అప్పుడు వాళ్ళు అది వెతుక్కుంటూ పోయి ఆయనను తీసుకొని వస్తారు. అదేంటంటే 2000 సంవత్సరాల క్రిందట, ఇది డిసెంబర్ 24వ తేదీన అర్ధరాత్రి తీసుకొస్తారు. కాబట్టి మనం డిసెంబర్ 25వ తేదీన క్రిస్మస్ పండుగ జరుపుకుంటాం. సో ఆ రోజు వాళ్ళు క్రిస్మస్ రోజు అందరూ ఇంటిని అలంకరించుకొని వెదురు బద్దలతో, రంగు కాగితాలతో ఒక పెద్ద నక్షత్రాన్ని తయారు చేసి ఇంటి కప్పు మీద పెడతారు. రాత్రి వేళ దీపాలంకరణలతో ఇల్లు, చర్చిలు అందంగా ఉంటాయి. ప్రతి ఇంట్లో క్రిస్మస్ చెట్టును ఏర్పాటు చేసుకుంటారు. ఇలా క్రిస్మస్ జరుపుకుంటారు. అండ్ క్రిస్మస్ కిందటి రాత్రి శాంతాక్లాజ్ ఫాదర్ క్రిస్మస్ ఆకాశం నుండి త్రూపు జింకల్లాగా బండిలో వచ్చి పిల్లలకు బహుమతులు ఇస్తాడని నమ్ముతారు. ఓకే, ఇది క్రిస్మస్ అండి. తెలంగాణ వచ్చిన తర్వాత మనకి క్రిస్మస్కి 2 రోజులు సెలవు మంజూరు చేశారు. ఇంతకుముందు ఒకటే రోజు ఇస్తుండే, ఇప్పుడు 2 days హాలిడేస్ క్రిస్మస్కి. నెక్స్ట్ లెసన్ గోపి డప్పు, 9వ లెసన్. ఈ లెసన్ సో గోపి వాళ్ళ నాయనమ్మ ఉంటుంది. ఆమె కట్టెలు అమ్ముకుంటూ బతుకుతుంది. ఆమె ఒకరోజు మార్కెట్కి పోతుంటే, నేను కట్టెలు అమ్ముకోవడానికి పోతున్నా, నీకు వచ్చేటప్పుడు ఏమైనా తేవాలా అని అడిగితే, అప్పుడు గోపి ఏమంటాడంటే, నాకు ఒక డప్పు కావాలి అని చెప్తాడు. అప్పుడు వాళ్ళ నానమ్మ మార్కెట్కు వచ్చేటప్పుడు అసలు డబ్బులు సరిపోక, డప్పు నేను ఎక్కడ తెస్తా అని ఒక కట్టె కట్ చేసుకొని ఒక కర్రె ముక్కనే తెస్తుంది అనమాట, డప్పులాగా. సో అది నేనేం చేసుకోవాలని ఆయన నార్మల్గా ఆడుకుంటూ పోతుంటే, ఒకరోజు ఆకలికి ఒక దగ్గర ఇద్దరు తల్లి కూతురు ఏడుస్తుంటే వండడానికి కట్టెలు లేవు, ఆకలి వేస్తుంటే ఆ కట్టె వాళ్ళకు ఇచ్చేస్తాడు. వాళ్ళు వండి ఆయనకు ఒక రొట్టె ముక్క ఇస్తారు. అలా ఇది స్టోరీ అండి. లాస్ట్కు చివరికి గోపికి డప్పు వస్తుంది ఎలాగోలా. సో నెక్స్ట్ ఇక్కడ చూడండి, పాలు సేమ్యాతో పాయసం చేస్తారు. జయ కోసం రామయ్య బొమ్మలు తెచ్చాడు. శివ గురించి వాళ్ళ అమ్మ బడికి వెళ్ళింది. సుస్మితకు ప్రజ్ఞ చాక్లెట్లు ఇచ్చింది. హనుమంతుడు రాముని యొక్క దూతగా లంకకు వెళ్ళాడు. ఇక్కడ గీత గీసిన అక్షరాలు చూడండి. తో కోసం, గురించి, కు యొక్క. ఈ అక్షరాలను
ఏమంటారంటే విభక్తులు అంటారు. సో వీటి వల్లే దానికి ఆ సెంటెన్స్కి మీనింగ్ వస్తుంది అనమాట. అంటే ఈ వాక్యం పూర్తి అర్థాన్ని ఇవ్వదు, వీటి వల్లనే అర్థాన్ని ఇస్తుంది. సో వాక్యంలో పదాల మధ్య సంబంధాన్ని ఏర్పరుస్తాయి. వీటిని విభక్తి ప్రత్యయాలు అంటారు. విభక్తి ప్రత్యయాలు వాక్యంలో పదాల మధ్య సంబంధాన్ని ఏర్పరుస్తాయి. నెక్స్ట్ లెసన్ 10th లెసన్ చింత చెట్టు. చింత చెట్టు ఏముంది? చింత చెట్టు మనకి ఏమేమి ఇస్తుంది, దాని యొక్క గొప్పతనం ఈ లెసన్లో ఉందండి. కొన్ని జాతీయాలు కూడా ఉంటాయి దీంట్లో. ఓకే, చింత చెట్టు యొక్క గుంపును చింతతోపు అంటారు. చింత చెట్టు యొక్క గుంపును చింతతోపు అంటారు. హైదరాబాద్లోని పెద్ద బస్ స్టాండ్ కట్టింది ఈ చింతతోపులోనే. అందుకే దీనిని ఇమ్లీ బస్ స్టాండ్ అని పేరు వచ్చింది. ఇమ్లీ అంటే చింతకాయ, బన్ అంటే వనం. ఓకే, 1908వ సంవత్సరంలో మూసీ నదికి వరదలు వచ్చినప్పుడు దాదాపు 150 మంది దాకా నా మీద ఎక్కి ప్రాణాలు దక్కించుకున్నారు. సో ఈ లెసన్ మొత్తం చింత చెట్టు గురించే ఉంది. నెక్స్ట్ అయిపోయిందండి లెసన్స్ అన్నీ కూడా. ఇక్కడ చివరిలో పదాలు అర్థాలు ఉంటాయి. ఇవైతే కంపల్సరీ రీడ్ చేయాలండి. ఎవ్రీ బుక్లో నుంచి 3rd to 8th వరకు ఖచ్చితంగా రీడ్ చేయాలి. ఇవి ప్రతి టెట్లోనూ 1 or 2 బిట్స్ ఖచ్చితంగా వస్తాయి. సో అంకుశం ఏనుగు, స్థలం మీద పొడిచే సాధనం అంజలి. 2 అతులు తెరిచి ప్రార్థించడం. అంజలి అంటే అంటువ్యాధి, అండగా అంటే ఆధారంగా, అంధకారం అంటే చీకటి, అంబరం ఆకాశం. మీరు ఆల్రెడీ మీ దగ్గర బుక్ ఉన్న వాళ్ళైతే ఫస్ట్ ఒకసారి చదివినప్పుడు అండర్లైన్ పెట్టుకున్నాను, హార్డ్గా ఉన్నది. మళ్ళీ రివిజన్లో అవి మాత్రం చదివితే సరిపోతుంది. కొన్ని ఈజీగా ఉంటాయి కదా. అంబరం అంటే ఆకాశం, ఇది ఒకసారి అడిగారు టెట్లో. అంబరం ఆకాశం. అంశ అంటే వంతు భాగం, అఖండ దీపం అంటే నిరంతరం వెలిగేది. అజ్ఞుడు తెలివి లేనివాడు. అనకువ వినయం. అదిఫ అంటే ఏలేవాడ. అనువు అనుకూలము, అన్యులు ఇతరులు, అప్రియము ఇష్టం లేనిది, అభివాదం నమస్కారం, అభిషేకం స్నానం, అర్రగది అరిష్టం కీడు, అలంకరణ ముస్తాబు, అలరు వికసించు ఒప్పు. అలరు అంటే వికసించు ఒప్పు. అలుగు అంటే మత్తడి, అలుగులు అంటే బాణాలు. అలుగు అంటే మత్తడి, అలుగులు అంటే బాణాలు. అలుగులు లు వస్తే బాణాలు, అది గుర్తుంచుకోండి. అలుగులు. అవని భూమి అశాంతి, శాంతి లేకపోవడం. అష్టోత్తర శకం అంటే 108. అష్టోత్తర అంటే 108. ఆకర్షణ ఆకట్టుకోవడం, ఆత్మవిశ్వాస తనపై తనకున్న నమ్మకం. ఆదా పొదుపు చేయడం, ఆధునికత కొత్తది, ఆయుధం అస్త్రం, ఆర్యులు శ్రేష్ఠులు. ఆలి అంటే గుంపు, ఇది కూడా ఒకసారి ఆలి అంటే గుంపు, సమూహం, వరుస. ఆలి ఒకసారి టెట్లో అడిగారు. ఇనాం అంటే కానుక, ఇరవు అంటే స్థానం, ఉత్పత్తి, పుట్టుక, ఊర్మి, ఊకే, ఎప్పుడు, ఊట. నీళ్ళు స్థానం, ఊరడి, ఉపచయం, ఊరట. కుడు ఎసిన, గిరిన. ఎగులు అంటే నిందలు, ఇది కూడా అడిగారు. ఎగులు నిందలు. ఎన్ను ఎంచు, ఒడిసింది పూర్తయింది, ఒనరు ఒప్పు, ఒరులు ఇతరులు. నెక్స్ట్ కర్షకుడు కరుణాపరులు దయాగలవారు. ఓకే, ఇలా ఈజీగానే చదువుతాం. హార్డుని మాత్రం అండర్లైన్ చేసుకుంటే సరిపోతుంది. కల్పతవు కోరికలు తీర్చి చెట్టు. కీర్తి ఘనత, కేతనం జెండా పతాకం. కోట ఇల్ల దుర్గం. ఖగం అంటే పక్షి పిట్ట. నెక్స్ట్ గిర్ని అంటే తెలుసు. గుమ్మి అంటే ధాన్యం నిల్వ చేసేది. నెక్స్ట్ చతురత అంటే నైపుణ్యం. చావడి ఇంటి ముందు స్థలాన్ని చావడి అంటాం. చిత్తం మనస్సు.
చెన్ను అంటే అందం. ఇది చూడండి, చెన్ను డిఫరెంట్గా ఉంది. చెన్ను అంటే అందం, చెన్ను అందం. నెక్స్ట్ జిత్తుల మావి, టక్కరి మోసగాడు, డైరీ, దినచర్య, తంతు, పద్ధతిగా చేసేది. తను అంటే శరీరం. తరుణం అంటే సమయం, తరుణం సమయం. నెక్స్ట్ తోవ, దివనం, దండి, గొప్ప, దంతం, పన్ను, దర్శించు, చూచు, దరువు, చప్పుడు, దీవెన, ఆశీర్వాదం. దుర్మతులు అంటే చెడ్డ బుద్ధి కలవారు, దుర్మతులు. ధూప, దప్పిక. ధర్మజ్ఞులు, ధర్మజుడు అంటే విధి, ఆచారము. ధర్మము, ధార్మికులు అంటే పుణ్యాత్ములు, ధార్మికులు అంటే పుణ్యాత్ములు. సో నమామి, నమస్కారం. నరవర అంటే రాజు. నెక్స్ట్ నాతి శ్రీ, నిడిగి, తొందరపడి. నెక్స్ట్ పన్నీరు, అత్తరు, పరద, తెర. పర్జన్యం, మేఘం. నెక్స్ట్ పుష్కరిణి అంటే కోనేరు, పుష్కరిణి. పెయ్యి, దేహం. పెనిమిటి అంటే భర్త. ఇది అడిగారు ఒకసారి టెట్లో, పెనిమిటి. థర్డ్ క్లాస్ అండి ఇది. థర్డ్ క్లాస్లో నుంచి కూడా టెట్లో చాలా వచ్చాయి మీనింగ్స్. పొడ అంటే రూపు, పొడ అంటే రూపు. ప్రమిద, మట్టితో చేసేది. దీపం, పాత్ర. ఫిరంగి, తోపు. బన్నము, అవమానం. బన్నము అంటే అవమానం. బల్మి అంటే బలం. బస, విడిది. నెక్స్ట్ భోగం, సుఖం. మత్త, మదం. మాసం అంటే నెల. నెక్స్ట్ మోదం అంటే సంతోషం, మోదం. నెక్స్ట్ రికామి, తీరిక. రావం అంటే శబ్దం. రౌద్రం, భయంకరం. లోభము, పిసినారితనం. లాలస, కోరిక. వనం, అడవి. విత్తము అంటే ధనం, విత్తము ధనం. నెక్స్ట్ షేర్వాణి, ముస్లింలు వేసుకుని. నెక్స్ట్ హితము అంటే మేలు, హితము అంటే మేలు. ఓకే అండి, అయిపోయినాయి. ఇది 5th క్లాస్ తెలుగు టెక్స్ట్ బుక్ టోటల్ అండి. నెక్స్ట్ రోజు వేరే క్లాస్ మొత్తం చూద్దాం. ఒక వీడియోలోనే టోటల్ బుక్ చెప్పేస్తాను. సో వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.